శాతవాహన వంశాన్ని శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? శ్రీముఖుడు రాజ్యస్థాపన. మరి అదే కదా అడుగుతున్నా. శ్రీముఖుడు. సో కాబట్టి శ్రీముఖుడితో మొదలు పెడతాం మనం. శ్రీముఖుడు అనే ఆయన శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీముఖుడు తర్వాత ఇతని తమ్ముడు, కొడుకు, మామూలుగా కొడుకు రావాలి, కానీ శ్రీముఖుడి కొడుకు శాతకర్ణి, మొదటి శాతకర్ణి చాలా చిన్నవాడు ఇతను చనిపోయే టైంకి. శ్రీముఖుడు చనిపోయే టైంకి మొదటి శాతకర్ణికి ఇంకా రాజయ్యేంత యోగ్యత, ఏజ్ లేదన్నమాట. సో కాబట్టి శ్రీముఖుడి తర్వాత ఎవరు రాజయ్యారు? అతని తమ్ముడైన కన్హుడు లేదా కృష్ణుడు అనే ఆయన. ఈ కన్హుడు లేదా కృష్ణుడు స్పెషాలిటీ గుర్తుందా మీకు? తొలి ఆంధ్ర రాజు శాసనం ఇచ్చారు. ఆంధ్రరాజు అనగొట్టు, తొలి శాతవాహన రాజు. శాసనం వేయించిన మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు అంటే కన్హుడు లేదా కృష్ణుడు. అంటే శ్రీముఖుడు శాసనాన్ని వేయించలేదు కాబట్టి శాతవాహన రాజు అయ్యుండి ఫస్ట్ శాసనం వేసినది ఎవరు అంటే కన్హుడు లేదా కృష్ణుడు. అతను శ్రీముఖుడికి తమ్ముడు. కన్హుడు తర్వాత మళ్ళీ శ్రీముఖుడి కొడుకైన మొదటి శాతకర్ణి పెద్దవాడైన తర్వాత కన్హుడు తన అన్న కొడుక్కి మొత్తం రాజ్యాన్ని ఇచ్చేసాడనమాట. ఇంకా వీళ్ళ పిల్లలు ఎవరు రాలేదు, కన్హుడి పిల్లలు ఇంకా తర్వాత ఏమీ లేరు. మళ్ళీ శ్రీముఖుడి కొడుకైన మొదటి శాతకర్ణే రాజయ్యాడు. సో మొదటి శాతకర్ణి తర్వాత వేదశ్రీ. వేదశ్రీ గుర్తున్నాడా మీకు? ఏ శాసనంలో ఉంది వేదశ్రీ గురించి? దేవి నాగానిక, నాన్నగారి శాసనం గుర్తులేదా? దేవి నాగానిక నాన్నగారి శాసనము వేయించింది కదా. మొదటి శాతకర్ణి భార్యనే కదా దేవి నాగానిక అంటే. మరి దేవి నాగానిక నాన్నగారి శాసనంలో తన తండ్రి మహారథి త్రణకైరో గురించి, తన భర్త మొదటి శాతకర్ణి, ఆయనకున్న బిరుదులు, ఆయన చేసిన వైదిక క్రతువులను గురించి చెప్పింది. అండ్ అదే శాసనంలో మీకు ఇంకోటి కూడా చెప్పాను, భర్త గురించి చెప్పింది, తండ్రి గురించి చెప్పింది, తర్వాత కొడుకు అయిన వేదశ్రీ గురించి కూడా చెప్పడం జరిగింది. సో శాతకర్ణి 1 కొడుకు, శాతకర్ణి 1కు దేవి నాగానికకు పుట్టిన కొడుకు వేదశ్రీ. ఈయన నెక్స్ట్ మొదటి శాతకర్ణి తర్వాత రాజైన వాడు వేదశ్రీ. వేదశ్రీ తర్వాత స్కందస్తంభి అనే ఆయన రాజయ్యాడు. స్కందస్తంభి ఇతనేమంత ఇంపార్టెంట్ రూలర్ కాదంటే ఈయన టైంలో పెద్దగా ఏమీ జరగలేదు. ఆ తర్వాత వచ్చిన వాడు రెండో శాతకర్ణి. ఆ తర్వాత రెండో శాతకర్ణి రావడం జరిగిందనమాట. రెండో శాతకర్ణి ఎన్నో రాజు? 6వ వాడు. ఆ తర్వాత మిగతా అంతా కొంచెం చిన్న చిన్న రాజు, చిన్న చిన్న అంటే శాతవాహన రాజులే, కాకపోతే వాళ్ళకు పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి వాళ్ళ టైంలో లేదు. మళ్ళీ ఇంపార్టెంట్ రాజు ఎవరు? కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? ఎవరైనా ఏమైనా స్పెషాలిటీ? సాంస్క్రిట్ అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ గా చేయడం జరిగింది. కుంతల శాతకర్ణి అధికార భాషను ప్రాకృతం ఉండింది కదా అప్పటి వరకు. ఈయన 13వ రాజు. ఈయన ముందున్న 12 రాజుల టైంలోనూ అధికార భాష ప్రాకృతమే. ఈయన తర్వాత మిగతా వాళ్ళందరి టైంలోనూ మళ్ళీ ప్రాకృతమే. ఈయన ఒక్క టైంలో మాత్రమే సంస్కృతం. ఈయన తర్వాత 14వ వాడు అంత ఇంపార్టెంట్ కాదు. 15 పులోమావి 1, మొదటి పులోమావి. ఆ తర్వాత గౌరవ కృష్ణుడు. ఆ తర్వాత 17వ రాజు హాలుడు. హాలుడు గుర్తున్నాడు కదా, ఇందాకే చెప్పుకున్నాం. హాలుడు గుర్తున్నాడా? కవి ప్లస్ రాజు అని చెప్పుకున్నాం కదా హాలుడు. సో హాలుడు 17వ వాడు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత అంత ఇంపార్టెంట్ వాళ్ళు లేరు. మళ్ళీ 23వ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి, చెప్పుకోవాలి మనము. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో శాతవాహన రాజు? 23rd. ఈయన తర్వాత ఈయన కొడుకు వాసిష్ఠిపుత్ర పులమావి లేదా పులమావి 2 అని అంటాము అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత శివశ్రీ శాతకర్ణి అనే ఒక ఆయన వస్తాడు.
ఆ తర్వాత 26 అంత ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ 27 యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర మళ్ళీ చాలా పాయింట్స్ వస్తాయి మనకి. ఎందుకు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకరికి సమకాలీనుడు? ఎవరికి చెప్పండి, గుర్తున్నాడా? యజ్ఞశ్రీ శాతకర్ణి అనగానే మీకు 2 విషయాలు గుర్తు రావాలి అని చెప్పాను. ఒకటి ఓడ తెరచాప, రెండోది గుర్తులేదా? విదేశీ పోనీ వ్యాపారం. సుహృల్ లేఖ గుర్తుందా? సాహిత్యం దగ్గర సుహృల్ లేఖ అని చెప్పుకున్నాం ఒకటి, గుర్తుందా? ఒక బుక్ సుహృల్ లేఖ అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒక కాన్వర్సేషన్, ఒక సంభాషణను ఒక లేఖ రూపంలో రాయడం జరిగింది. అది సుహృల్ లేఖ అని చెప్పుకున్నాం, గుర్తులేదా? అది ఎవరిద్దరి మధ్య జరిగిన సంభాషణ? యజ్ఞశ్రీ శాతకర్ణికి ఇంకా ఎవరికి మధ్య జరిగిన సంభాషణ సుహృల్ లేఖ అయింది? ఒక బౌద్ధ మత ప్రచారకుడు, ఇప్పుడన్నా గుర్తొచ్చిందా పోనీ? నాగార్జునుడు మేడం. వెరీ గుడ్. ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణికి మధ్య జరిగిన సంభాషణనే సుహృల్ లేఖ. సో యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర ఫస్ట్ మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి అంతే. యజ్ఞశ్రీ శాతకర్ణి అనగానే 2 పాయింట్లు గుర్తు రావాలి. ఒకటి ఓడా తెరచాప, రెండోది ఆచార్య నాగార్జునుడు. సో ఇక్కడ ఆచార్య నాగార్జునుడు మీకు గుర్తొస్తాడు కాబట్టి ఆటోమేటిక్ గా మనము ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆచార్య నాగార్జునుడి కోసము యజ్ఞశ్రీ శాతకర్ణి పారావత మహావిహారాన్ని కట్టించాడు అని చెప్పుకున్నాం, గుర్తుందా ఈ పాయింట్ కూడా? పారావత మహావిహారం అనే దాన్ని కట్టించాడు. ఇప్పుడున్న నాగార్జున కొండ ఉందే అది ఆయన పేరు మీదే వచ్చింది, అందుకే ఆచార్య నాగార్జున పేరు మీద నాగార్జున కొండ అయింది. సో ఆ పారావత మహావిహారాన్ని కట్టించిండేది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. సరే, యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత విజయశ్రీ శాతకర్ణి. ఈ విజయశ్రీ శాతకర్ణి దగ్గర మనకి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్లు ఏమి ఉండవు, అంటే అంత ఎక్కువ లేదు. కానీ విజయశ్రీ శాతకర్ణి అనేది మనం ఎందుకు చదువుతాము అని అంటే ఈయన కాలం నాటి ఒక శాసనానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అని అంటే అప్పటి వరకు వేసిన శాసనాలన్నీ ఒకలాగా ఉంటే ఈయన కాలం నుండి వేసే శాసనాలలో ఫస్ట్ టైం ఆ శాసనం వేయించినటువంటి సంవత్సరము, తేదీ ఇవన్నీ రాయడం జరిగింది. అర్థమైందా? మనకి తెలుగు సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ తెలుగు సంవత్సరాలలో ఆ సంవత్సరం ఏది, అది ఏ తిథిలో వేయడం జరిగింది, ఏ తేదీన వేయడం జరిగింది అని చెప్పి చాలా క్లియర్ గా ఈయన టైం నుంచి శాసనాలలో వేయడం స్టార్ట్ అయింది. ఎవరి టైం నుంచి? విజయశ్రీ శాతకర్ణి టైం నుంచి. ఆ తర్వాత చండశ్రీ అనే ఆయన వచ్చాడు. అందరికన్నా లాస్ట్ రాజు ఎవరు? మూడో పులోమావి అంటే ఇంక ఈయనతో శాతవాహన రాజ్యం ముగిసింది. అండ్ ఈయన వేసిన శాసనం ఏది గుర్తుందా? మేకధోని శాసనం అన్నమాట. సో ఇట్లా 30 మంది శాతవాహన రాజులు ఉన్నారు. 30 మంది శాతవాహన రాజులు వాళ్ళ టైంలో ఒక్కొక్కరి దాంట్లో ఏమేం జరిగింది అనేది మనం చూడాలన్నమాట. పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్, రాజకీయ చరిత్ర. ఓకే, క్లియరా ఇప్పటి వరకు? శాతవాహనుల గురించి కొన్ని ముఖ్య విశేషాలు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఆధారాలు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు పురాణాల్లో ఏముంది, ఆ తర్వాత నాణాలను బట్టి మనకేం తెలుస్తుంది, తర్వాత వాళ్ళ కాలం నాటి శాసనాలు ఏంటి, ఆ తర్వాత వాళ్ళ కాలం నాటి సాహిత్యము, వీటన్నిటిని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మనము రాజకీయ చరిత్ర అనేది స్టార్ట్ చేసుకున్నాము. అంటే వాళ్ళ లీనియేజ్, వాళ్ళు ఎవరి తర్వాత ఎవరు అట్లా అని చెప్పి. అండ్ వాళ్ళ టైంలో వాళ్ళు ఇంపార్టెంట్ పనులు ఏమేమైతే జరిగాయో, ఆ రాజుల టైంలో జరిగిన యుద్ధాలు కానివ్వండి, వాళ్ళు సాధించిన విజయాలు కానివ్వండి, వాళ్ళు చేసిన పనులు, వీటిని అన్నిటి గురించి రాజకీయ చరిత్ర అనే దాని కింద మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? సో మనకు ఆల్రెడీ తెలుసు దట్ శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు?
శాతవాహన వంశానికి సంబంధించి మూల పురుషుడు ఎవరు? శాలివాహనుడు శాలివాహనుడు. మేడం. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు. అండ్ ఇక్కడ మనం రాజకీయ చరిత్ర చెప్పుకుందాము అని అనుకున్నాం కదా, దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనం నిన్న చెప్పుకోవడం మిస్ అయింది. అదేంటంటే 1 సెకండ్, శాతవాహనుల జన్మస్థలం ఏది? శాతవాహనుల జన్మస్థలం అంటే వీళ్ళు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు అనే దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనను వినిపించారనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుంటారు, మెయిన్స్ లో అయితే అడగరు. గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించినంత వరకు అయితే అవసరం లేదు ఇది. బట్ గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఎట్లా క్వశ్చన్ అడుగుతారు అని అంటే, ఇక్కడ శాతవాహనుల జన్మస్థలము పలానా అది ఏంటని మీకు చెప్తాను ఆగండి. ఫస్ట్ అయితే అసలు ముందు ఎన్ని రకాల వాదనలు ఉన్నాయి వీళ్ళ జన్మస్థలానికి సంబంధించి అంటే మనకి మొత్తము 4 వాదనలు ఉన్నాయన్నమాట. వీళ్ళ జన్మస్థలం ఏది అని 4 రకాల వాదనలు వినపడుతుంటాయి. అవి ఏంటేంటి అనేది చూద్దాము. మొట్టమొదటిది వచ్చేసి కర్ణాటక వాదం. కర్ణాటక వాదం ఒకటి. రెండోది వచ్చేసి విదర్భ. మూడోది వచ్చేసి మహారాష్ట్ర. నాలుగోది ఆంధ్ర. ఇట్లా 4 ప్రాంతాలు వీళ్ళ జన్మస్థానాలు అని చెప్పి ఒక మన చారిత్రక శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. ఒకరేమో కర్ణాటక అంటారు, కొందరేమో కాదు వీళ్ళ జన్మస్థలం విదర్భ అంటారు, కొంతమంది కాదు వీళ్ళది మహారాష్ట్ర ప్రాంతము అంటారు, కొంతమంది కాదు వీళ్ళు పుట్టడమే ఆంధ్రులుగా పుట్టారు అని చెప్పి అంటారు. సో ఇప్పుడు ఈ 4 వాదనలు, ఆ వాదనలు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ బేసిస్ మీద ఆ మాట అంటున్నారు అనేది చూడాలి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉన్న టాపిక్ అన్నమాట ఇది. ఏం టాపిక్ ఇది? శాతవాహనుల దేనికి సంబంధించిన సిద్ధాంతాల గురించి చెప్పుకోబోతున్నాం మనం ఇప్పుడు. జన్మస్థలానికి సంబంధించి ఏవేవి అని డౌట్లు చెప్తున్నారు, ఎక్కడెక్కడ అని అంటున్నారు చెప్పండి. ఒకటి కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర, ఆంధ్ర. కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర ఇంకా ఆంధ్ర. ఇప్పుడు కర్ణాటక అని చెప్పి వాదించే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ ఆధారంతో వీళ్ళు కర్ణాటక వాళ్ళు శాతవాహనులు అని అంటున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ కర్ణాటక అని చెప్పి వాదించే వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే, ఆయన పేరేంటి అని అంటే సూక్తంకార్. సూక్తంకార్ అనే ఆయన కర్ణాటక వాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. ఈయన పేరు విఎస్ సుక్తాంకర్. సుక్తాంకర్ లేదంటే సుక్తాంకర్, ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంటుంది. ఈయన శాతవాహనుల యొక్క జన్మస్థలము ఎక్కడ అంటున్నాడు? కర్ణాటక అంటున్నాం కదా, కర్ణాటకలో పర్టికులర్ గా ఎక్కడ అని ఈయన అంటున్నాడు అని అంటే బళ్ళారి అని అంటున్నాడు. ఎక్కడ? బళ్ళారి. కర్ణాటకలో బళ్ళారి ఉంది కదా. అవును మేడం. ఈ బళ్ళారి మనకు ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో వస్తుంది కదా బళ్ళారి. అసలు యాక్చువల్ గా ఈ బళ్ళారి కూడా ఆంధ్రానే కదా ఒకప్పుడు. ఈ బళ్ళారి మనకి సీడెడ్ జిల్లాలలో కూడా బళ్ళారి ఉంటుంది చూడండి. నిజాము, హైదరాబాద్ నిజాము సీడెడ్ జిల్లాలు బ్రిటిష్ వాళ్ళకి వదులుకున్నాడు కదా సైన్య సహకార పద్ధతి కింద. వాటిల్లో బళ్ళారి ఉంటుంది చూడండి. కడప, కర్నూలు, అనంతపూరు, బళ్ళారి, వాటిని సీడెడ్ జిల్లాలు అంటాం యాక్చువల్ గా అయితే. సో బళ్ళారి కూడా ఒకప్పుడు ఆంధ్రానే. అయితే ఈ కర్ణాటకకి చెందిన బళ్ళారే శాతవాహనుల యొక్క జన్మస్థలము అని చెప్పిన ఆయన పేరేంటి? సుక్తాంకర్. ఓకేనా? దీనికి ఈయన ఈ బళ్ళారి వీళ్ళది అని చెప్పడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే, ఒక సెకండ్, ఎందుకు చెప్తున్నాడు ఈయన బళ్ళారి అని అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పల్లవ డైనాసిటీకి చెందిన రాజు అయిన శివస్కంద వర్మ.
శివస్కంద వర్మ అనే ఆయన ఒక శాసనాన్ని వేయించాడు అనమాట. ఆ శాసనం పేరు హిరహడగల్లి శాసనం. ఏం శాసనం అది? హిరహడగల్లి హిరహడగల్లి శాసనం. శాసనం. ఈ హిరహడగల్లి శాసనం అనే శాసనంలో ఏమని ఉంటుందంటే, ఈయన తన సమకాలీన శాతవాహన రాజుల గురించి చెప్పడం జరిగింది. ఈ హిరహడగల్లి అనేది బళ్ళారికి దగ్గరలో ఉంటుంది. సో బళ్ళారికి దగ్గరలో ఉన్న హిరహడగల్లి శాసనంలో పల్లవరాజు శివస్కంద వర్మ శాతవాహనులను గురించి పేర్కొన్నాడు కాబట్టి శాతవాహనులు ఆ ఏరియా వాళ్ళే అని అంటున్నాడు. ఒకటి. రెండో కారణం ఏంటి అని అంటే, మనకి ఇంకొక శాసనము చెప్పండి, ఇది మూడో పులోమావి వేయించిన ఏం శాసనం బళ్ళారిలో ఉంది? మేకదోని. మేకదోని శాసనం చెప్పుకున్నాం కదా. మేకదోని శాసనంలో ఏముంటది? గ్రామ రక్షకుడు. అదే, దాని పేరేంటి? ఆ, గుల్మిక. గుర్తులేదా? గుల్మిక. గుల్మిక. గుల్మిక అనే పదం ఉండే మేకదోని శాసనము మూడో పులోమావి వేయించిండేది ఎక్కడుంది? బళ్ళారి ప్రాంతం. బళ్ళారి ప్రాంతంలోనే కదా ఉంది. సో ఇవి రెండు కూడా ఈ కర్ణాటక వాదాన్ని బలపరుస్తున్నాయి. ఏదవి? పల్లవరాజు శివస్కంద వర్మ వేయించిన హిరహడగల్లి శాసనము, మూడో పులోమావి వేయించినటువంటి మేకదోని శాసనం. ఇవి రెండు బళ్ళారి దగ్గర దొరకడంతో శాతవాహన రాజుల యొక్క జన్మస్థలము కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పి సూక్తంకార్ వాదించడం జరిగిందనమాట. సో ఇది కర్ణాటక వాదం. అర్థమైందా? ఓకే మేడం. అర్థమవుతుందా లేదా? అండ్ ఈ మేకదోని శాసనంలో గుల్మిక అనే పదమే కాకుండా శాతవాహనిహార అనే పదం కూడా ఉంటుంది. శాతవాహనిహార. మీకు మొన్న ఒకటి చెప్పాను, గుర్తుందా? మొత్తం రాజ్యాన్ని ఆహారాలుగా వీళ్ళు డివైడ్ చేశారు అని చెప్పి, గుర్తుందా? రాజ్యం మొత్తాన్ని ఇప్పుడు మనము సెంటర్ ని స్టేట్స్ గా డివైడ్ చేసినట్టు రాజ్యాన్ని వీళ్ళు ఆహారాలు అనే వాటిగా డివైడ్ చేశారు. ఎక్కడ చెప్పాను ఇది? గుర్తొచ్చిందా? కొడ్డూరాహార అని చెప్పాను. అరికమేడు కొడ్డూరా అని. కొట్టూరా అనేదే గూడూరు అయింది అని చెప్పాను. మేడం. అరికమేడు అనేది పాండిచ్చేరి, కొట్టూరా అనేది గూడూరు. కొడ్డూరాహార అంటే కొడ్డూరా అనే ఆహారము, అంటే అదొక స్టేట్ లాగా అప్పట్లో అని చెప్పి. సో అట్లా మేకదోని శాసనంలో కూడా శాతవాహనిహార అనుంది. అంటే శాతవాహన ఆహార. అది అంటే ఆహారం పేరే శాతవాహన అనే ఒక ఆహారం కూడా అక్కడ ఉంది అని మనకి మేకదోని శాసనంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇవేంటి అని అంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలము కర్ణాటకనే ఏమో అని అనిపించేలాగా ఉండేటువంటి శాసనాలు ఇవి. కాబట్టి సూక్తంకారు ఏమని అంటున్నాడు? శాతవాహనులు కర్ణాటక వాళ్ళ జన్మస్థలము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. క్లియరా? అర్థమైంది కదా? కానీ ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు ఇది కర్ణాటక అని చెప్పి అన్న ఆయన సూక్తంకారు అయితే, ఈ కర్ణాటక కాదు అని చెప్పి దీన్ని కొట్టి పడేసిన ఆయన పేరు గోపాలాచారి. గోపాలాచారి అనే ఆయన, డాక్టర్ కె గోపాలాచారి ఆయన పేరు. ఈయన ఇది ఒక గాలివాదము, ఇది చెల్లదు, సైంటిఫికల్ గా మనము చెప్పలేం దీన్ని. ఎందుకంటే ఇప్పుడు రకరకాల శాసనాలు బయటపడుతూ ఉంటాయి. అట్లంటే ఆంధ్రాలో వాళ్ళ శాసనం బయటపడలేదా? మరి అప్పుడు మరి ఆంధ్రానే అనాలి. అట్లంటే నానెఘాటు, నాసిక్ అవన్నీ మహారాష్ట్ర ప్రాంతంవి, మరి అప్పుడు అక్కడ అదే అని అంటామా? అనలేం కదా. సో కాబట్టి శాతవాహనిహార ఇట్లాంటి పేర్లున్నంత మాత్రాన బళ్ళారే శాతవాహనుల యొక్క జన్మస్థలము అని చెప్పి నిర్ణయించలేము. చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి, కానీ అట్లా లేదు ఇక్కడ. కాబట్టి ఇది గాలివాదము అని చెప్పి
కర్ణాటక వాదం, సూక్తంకార్ ప్రపోజ్ చేసిన కర్ణాటక వాదాన్ని కొట్టిపడేసిన ఆయన పేరేంటి? గోపాలాచారి. డాక్టర్ కె గోపాలాచారి. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మనకేం గుర్తు రావాలి? కర్ణాటక వాదం అని అనగానే ఇద్దరు పేర్లు, ఒకటి సూక్తంకార్, శంకర్ రెండు గోపాలాచారి. గోపాలాచారి. ఆ, ఇక్కడ సూక్తంకార్ దగ్గర ఏం గుర్తు రావాలి? పల్లవరాజు శివస్కంద వర్మ వేయించిన హిరహడగల్లి శాసనం ప్లస్ మేకధోని శాసనం. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సూక్తంకారు కర్ణాటక అన్నాడు, కానీ గోపాలాచారి అట్లా కాదు అన్నాడు. అంతే, సింపుల్. సో మీరు రివిజన్ చేసుకునేటప్పుడు నోట్స్ ని ఇంతే సింపుల్ గా పెట్టుకోండి. అర్థమవుతుందా? మొత్తం మళ్ళీ చదివేంత టైం మనకి ఉండదు. సో మీరు అంత కంటెంట్ ని అంతా చదవకూడదు, సింపుల్ గా ఇట్లా రాసుకోవాలి. కర్ణాటక సూక్తంకారు అవును అన్నాడు, గోపాలాచారి కాదన్నాడు. ఎందుకు ఈయన అవును అని అన్నాడు? పల్లవ శివస్కంద వర్మ వేయించిన హీరహడగల్లి శాసనము ప్లస్ మేకధోని శాసనాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం కంటెంట్ ను మనం ఒకటే లైన్ లోకి రాసేసుకున్నాం. అర్థమవుతుందా రివిజన్ ఎట్లా చేయాలి అని? ఎందుకంటే ఏపీ హిస్టరీ చాలా హ్యూజ్ సిలబస్. మనము ప్రతిసారి మొత్తము అంతా చదువుతూ వెళ్ళాలి అంటే టైం సరిపోదు మనకి ఎగ్జామ్ ముందు చదవడానికి. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత షార్ట్ నోట్స్, షార్ట్ కట్స్, ట్రిక్స్ లాగా అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతే తప్ప మొత్తం రివిజన్ చేయడం అనేది అసాధ్యం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వాదం ఏది గుర్తుందా ఇందాక? విదర్భ వాదం కదా రెండోది. కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర, ఆంధ్ర కదా, అవునా కాదా? అవును మేడం. విదర్భవాదం అంటే శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ ప్రాంతము అని చెప్పి పేర్కొన్న వ్యక్తి పేరు వి మిరాసి. ఆయన పేరేంటి? వి మిరాసి అనే ఆయన పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ ఈ వివి మిరాసి ఏ బేసిస్ మీద వీళ్ళది విదర్భ అని అంటున్నాడు అని అంటే, ఈ శాతవాహన రాజులను మనము మహాభారతంలో వాటిలో కూడా చెప్పుకున్నాం, ఆంధ్ర భృత్యులు అని అన్నారు అని. గుర్తుందా? ఎస్ మేడం. ఫస్ట్ రోజు చెప్పుకున్నాం మనం, ఆంధ్ర భృత్యులు అని శాతవాహనుల్ని అన్నారు అని చెప్పి. సో వీళ్ళు ఆంధ్ర భృత్యులు అంటే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అన్నట్టు. సో ఇక్కడ ఆంధ్ర భృత్యులు అంటున్నారు, కానీ వీళ్ళు ఆంధ్ర భృత్యులు గాని ఆంధ్రులు కాదు అనేది ఈయన వాదన. ఓకేనా? ఆంధ్ర భృత్యులు వీళ్ళు, అంతేగాని ఆంధ్రులు కాదు అని. అండ్ ఇది ఒక పాయింట్ అయితే, రెండోది ఏంటి? నాసిక్ దగ్గర ఏం శాసనం దొరికింది మనకి? నాసిక్ శాసనం ఎవరిది? గౌతమి బాలశ్రీ. నాసిక్ శాసనం ఎవరు వేయించింది? గౌతమి బాలశ్రీ. ఎవరి గురించి చెప్పండి ఇది? వశిష్ఠిపుత్ర. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. గౌతమిపుత్ర శాతకర్ణి గురించే కదా ఇది వేయించింది. ఎస్ మేడం. సో ఇక్కడ గౌతమి బాలశ్రీ వేయించిన ఈ నాసిక్ శాసనంలో ఆమె తన కొడుకు గురించి అంతా చెప్పింది కదా, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. సో అట్లా చెప్పేటప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిని ఏమని వర్ణించడం జరిగింది అని అంటే, ఈయనకు ఉన్న ఇంకొక పేరు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కొన్ని బిరుదులు చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన, శకయవ్వన పహ్లవ నిఘాదన, క్షహరాట వంశ నిరవశేషకర, ఇట్లా చెప్పుకున్నాం, గుర్తుందా? త్రిసముద్రతోయ పీతవాహన. అట్లాంటి బిరుదులలో భాగంగా ఇంకొక బిరుదు కూడా ఉంది గౌతమిపుత్ర శాతకర్ణికి. ఏంటా బిరుదు అనంటే బెనకటక స్వామి. బెనకటక స్వామి. ఏం పేరు? బెనకటక స్వామి. బెనకటక స్వామి అని చెప్పి
ఆ, ఇది ఈయనను లైక్ ఈయనకు ఉన్నటువంటి బిరుదు అన్నమాట. ఈ బెనకటక స్వామి అనే దాంట్లో ఈ బెన అనుంది కదా, ఈ బెన అనే అసలు ఈ బెనకటక అంటే ఏంటి అని అంటే, బెన అనేది ఒక నది, బెనా నది అని ఉంది. బెనా నది, ఈ బెనా నది అని అంటే మనకి వేంగంగా అంటాం చూడండి. వేంగంగా అనే ఒక నది ఉంది, ఐడియా ఉందా? వైన్గంగా. వేన్గంగా అని చెప్పి ట్రైన్ పేరు కూడా ఉంది, వేన్గంగా ఎక్స్ప్రెస్ అని. వేన్గంగా అనే నది అన్నమాట ఇది. ఈ వేన్గంగానే బేన్ నది అయిందనమాట. సో ఈ బేన్ నది మీద గల కటకము, కటకము అని నిన్న మీకు చెప్పాను, గుర్తుందా? కటకం స్కందావారం అని. కంటోన్మెంట్. సో బేన్ నది మీద అంటే ఇక్కడ బేన్ నది అంటే ఏది? వేన్గంగా. ఈ వేన్గంగా నది దగ్గర ఉన్న కటకము అనేది వీళ్ళ యొక్క రాజధాని. అంటే బేన్ నది, ఈ వేన్గంగా నది ఎక్కడ వస్తుంది అంటే విదర్భ ప్రాంతంలో వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విదర్భ ప్రాంతంలో ఉన్న వేంగంగా నది దగ్గర ఉన్న కటకాన్ని రాజధానిగా కలవాడు కాబట్టి దానికి ఈయన హెడ్, కాబట్టి బేన్ కటక స్వామి అనేది ఈయన బిరుదు. సో అట్లాంటి బిరుదు ఈయన తీసుకున్నాడు అనంటే అర్థం ఏంటి అంటే, విదర్భానే శాతవాహనుల యొక్క మొదటి జన్మస్థలము అని చెప్పి వివి మిరాసి వాదించడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? మ్యామ్ మళ్ళీ అర్థమవుతుందా? ఒక్కసారి రిపీట్ చేయండి మ్యామ్. విదర్భవాదం అమ్మ మొత్తం కర్ణాటక దగ్గర నుండా. ఇక్కడ నుంచే మ్యామ్ గౌతమిపుత్ర శాతకర్ణికి బేనకటక స్వామి అని చెప్తాను చూడండి. అక్కడ నుండి ఇక్కడ చెప్పండి. మనం మాట్లాడుతున్నది ఏంటి? శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి ఎవరెవరు ఏమేమి వాదించారు అని. ఇక్కడ విదర్భ అనే వీళ్ళ జన్మస్థలం విదర్భ అనే వాదాన్ని బలంగా నమ్మిన వాడు ఎవరు అనంటే మిరాసి అనే ఆయన. ఈ మిరాసి అనే ఆయన ఏ రీజన్ తోటి వీళ్ళ జన్మస్థలం విదర్భ అని అంటున్నాడు అంటే, ఒకటి వచ్చేసి వీళ్ళను ఆంధ్ర భృత్యులు అన్నారు కదా. సో వీళ్ళ ఆంధ్ర భృత్యులు గాని ఆంధ్రులు కాదు అంటే, వీళ్ళది ఆంధ్ర వాళ్ళైతే కాదు వీళ్ళు అని ఫస్ట్ కొట్టేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కాదు, మరి వీళ్ళు ఎవరు అనే అంటే వీళ్ళది విదర్భ అంటున్నాడు. ఎందుకు అని అడిగారు. అని అడిగితే ఆయన చెప్తున్న రీజన్ ఏంటి అని అంటే, మనకి శాతవాహన రాజుల్లోకి అందరిలోకి గొప్పవాడెవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. అట్లాంటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ అమ్మ అయిన గౌతమి బాలాశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని వాళ్ళ అమ్మ ఏమని పొగడడం జరిగింది? బేనకటక స్వామి అని చెప్పి పొగడడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే, మనం ఎట్లయితే ఇందాక కొన్ని కొన్ని బిరుదుల్ని డీకోడ్ చేశాం కదా. శక, యవ్వన, పహ్లవ, నిగాధన అంటే ఏమని చెప్పుకున్నాము? శక రాజులతోటి, యవనులతోటి, పహ్లవులతోటి యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించిన వాడు అని అర్థము అని. క్షహరాట వంశ నిరవశేషకర అంటే క్షరాట వంశాన్ని అవశేషాలు లేకుండా తుడిచిపెట్టిన వాడు అని. ఈ బిరుదు ఎందుకు వచ్చింటుంది అని అంటే నహపాణుణ్ణి ఓడించాడు కాబట్టి అని. సో అట్లా బిరుదుల్ని డీకోడ్ చేస్తున్నాం. అట్లా చేసుకుంటూ పోతే ఇక్కడ బెనకటక స్వామి అనే బిరుదుని ఈ మిరాసి డీకోడ్ చేసి ఏమంటున్నాడు అనంటే, ఇక్కడ బెన కటక అనుంది. బెన అనేది ఒక నది, అది వేన్గంగా నదినే వీళ్ళు బెనా అని అన్నట్టున్నారు. సో ఇప్పుడు ఆ వేన్గంగా నది దగ్గర ఉన్న కటకం ఒక ఏరియా, ఆ కంటోన్మెంట్ ఏరియా లాగా ఉంటది కదా, ఆ ఏరియాకి ఈయన స్వామి అంటే అది రాజధానిగా కలిగి ఈయన రూల్ చేసిన వాడు అని అర్థం వచ్చేలాగా బెనకటక స్వామి అనే బిరుదును గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్నాడు. సో అది రాజధానిగా చేసుకున్నాడు అంటే అది వాళ్ళ జన్మస్థలం అయి ఉంటుంది కదా. అది ఎక్కడుంది? విదర్భ దగ్గరలో ఉంది. సో కాబట్టి వీళ్ళ జన్మస్థలం విదర్భ అనే వాదాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి పేరేంటి? వివి మిరాసి. వివి మిరాసి. క్లియరా? ఇప్పుడు మళ్ళీ చెప్పాలా? ఓకే మ్యామ్. ఏమైనా డౌట్ ఉందా? ఓకే మ్యామ్, క్లియర్ మ్యామ్.
కానీ ఇక్కడ ఈ వాదానికి కూడా బలం లేదు. ఎందుకంటే ఇక్కడ బెనకటక స్వామి అనే బిరుదున్నంత మాత్రాన అది వాళ్ళ జన్మస్థలం అని చెప్పలేము. సింపుల్ గా దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మేబీ ఆ ఏరియా ఆయన కింద ఉండింటుంది అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఏరియాని గెలుచుకుని ఉండిండొచ్చు, అందుకని ఆయన దానికి హెడ్ అన్నట్టుగా ఒక బిరుదు తీసుకొని ఉండొచ్చు. అంతేగాని అది ఆ ఏరియాలోనే వీళ్ళు పుట్టారు అనడానికి ఏమన్నా బలం ఉందా? లేదు. లేదు. కాబట్టి విదర్భ అనేది వీళ్ళ సామ్రాజ్యంలో ఒక అంతర్భాగం మాత్రమే గాని అది వాళ్ళ జన్మస్థలము అని అనడానికి బలం లేదు. కాబట్టి విదర్భవాదం కూడా చెల్లదు. కర్ణాటక వాదము సూక్తంకార్ చెప్పాడు, గోపాలాచారి కాదన్నాడు. విదర్భవాదాన్ని వివి మిరాసి చెప్పాడు. ఇక్కడ పర్టికులర్ గా ఏ ఒక్క వ్యక్తి దీన్ని కాదు అని అనలేదు. జనరల్ గా దీనికి బలం లేదంతే. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వాదన ఏంటి? చెప్పండి. మూడో వాదన ఏంటి? వీళ్ళ జన్మస్థలం ఆంధ్ర. మూడోది మహారాష్ట్ర అన్నాం కదా. మహారాష్ట్ర. మహారాష్ట్ర. మహారాష్ట్ర వాదం. ఈ మహారాష్ట్ర వాదాన్ని చాలా మంది బలపరచడం జరిగింది. అది ఎవరెవరు ఇది అన్నారు అని అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్. కర్ణాటక వాదాన్ని కాదన్న వ్యక్తి పేరు చెప్పండి. గోపాలాచారి. ఆయన బలపరిచిండేది మహారాష్ట్ర వాదం. గోపాలాచారి అండ్ డిసి సర్కార్. డిసి సర్కార్ మరియు భండారి. వీళ్ళందరూ మహారాష్ట్ర వాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు. ఎవరెవరు? పిటి శ్రీనివాస అయ్యంగార్, డాక్టర్ కె గోపాలాచారి, డిసి సర్కార్, భండారి. వీళ్ళందరూ ఏ వాదాన్ని బలపరిచారు? మహారాష్ట్ర వాదాన్ని బలపరచడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు అంటున్న పాయింట్లు ఏంటి, వీళ్ళ వాదనకు గల కారణాలు ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్, వీళ్ళు ఏం వాదిస్తున్నారు, ఎందుకు వీళ్ళు మహారాష్ట్ర శాతవాహనులది మహారాష్ట్ర అని అంటున్నారు అని అంటే దానికి ఉన్న రీజన్స్ ఏంటి అని చూద్దాము. మొట్టమొదటిది ఏంటంటే, మనకి స్టార్టింగ్ లో ఉన్న శాసనాలైన నానేఘాట్ ఉంది, గుర్తుందా? నానేఘాట్ శాసనం మొదటి శాతకర్ణిది. తర్వాత ఈమె గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం. అంటే వీళ్ళు తొలి శాతవాహనులు కదా. మీకు రాజకీయ చరిత్ర చూస్తే ఇక్కడ ఫస్ట్ స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు కదా. శ్రీముఖుడు తర్వాత కన్హుడు. కన్హుడు తర్వాత శాతకర్ణి 1 కదా. యాక్చువల్ గా శ్రీముఖుడి కొడుకు కదా మొదటి శాతకర్ణి. మీకు నిన్న చెప్పాను, గుర్తుందా? శ్రీముఖుడి కొడుకు మొదటి శాతకర్ణి. కానీ శ్రీముఖుడు చనిపోయేటప్పటికి శాతకర్ణి 1 చాలా చిన్నవాడు కాబట్టి అతని ప్లేస్ లో కన్హుడు, శ్రీముఖుడి తమ్ముడైన కన్హుడు రాజయ్యాడు కదా. గుర్తుందా నిన్న చెప్పింది? సో అంటే చెప్పాలంటే ఈ మొదటి శాతకర్ణి తొలి శాతవాహనుడే కదా, అంటే మూడో వాడే కదా, ఫస్ట్ లో ఉన్నవాడే కదా. సో ఈ శాతకర్ణి 1 యొక్క భార్యనే కదా దేవి నాగానిక.
ఎస్ మేడం. ఆమె వేయించిన శాసనమే కదా నాణెఘాట్. ఎస్ మేడం. సో అంటే తొలి శాతవాహనుల యొక్క శాసనమైనటువంటి ఈ నాణెఘాట్ శాసనము, నాసిక్ ఇట్లాంటివన్నీ కూడా మనకి దొరికినటువంటి ప్రాంతం మహారాష్ట్ర. అవునా కాదా? అవునా కాదా? ఎస్ మేడం. కాబట్టి వీళ్ళది మహారాష్ట్ర అని చెప్పి అంటున్నారు. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ మనకి గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఉంది కదా, ఈ నాసిక్ శాసనంలో ఆమె మీకు ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా, రాజ్య విస్తీర్ణం గురించి ఉంది అని చెప్పి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సామ్రాజ్య విస్తీర్ణం గురించి ఉంది అని చెప్పింది అని చెప్పాము, గుర్తుందా? ఎస్ మేడం. కానీ ఈ నాసిక్ శాసనంలో ఎక్కడ గౌతమి బాలాశ్రీ ఆంధ్ర ప్రాంతం గురించి పేర్కొనలేదు. ఆంధ్రాలోని ఏ ప్రాంతాలను పేర్కొనలేదు. అంటే వీళ్ళు ఆంధ్రాని గౌతమిపుత్ర శాతకర్ణి టైంకి ఇంకా ఆంధ్ర అతని పరిపాలనలోకి రాలేదేమో అనే ఒక డౌట్ వస్తుంది. అంతేనా కాదా? అండ్ అంతేకాకుండా మనకి వాసిష్ఠి పుత్రో పులోమావి టైంలో కదా మనకి ఫస్ట్ శాసనం దొరికింది ఆంధ్రాలో. ఎస్ మేడం. అమరావతి శాసనం. కాబట్టి అంటే అప్పటి వరకు ఒకవేళ ఆంధ్ర ప్రాంతం వీళ్ళ పరిపాలన కిందనే ఉండింటే మరి ఆంధ్రాలో వాసిష్ఠిపుత్ర పులమావి ఎన్నో రాజు మనకి? గౌతమిపుత్ర శాతకర్ణి 23వ వాడు కదా. 24. ఆయన కొడుకు ఈయన, అంటే ఈయన 24వ వాడు. మొత్తం మనకు ఉండేదే 30 మంది రాజులే కదా. ఎస్ మేడం. 30 మంది రాజుల్లో 24వ రాజు వరకు మనకు ఆంధ్రాలో ఒక్క శాసనం కూడా లేదు అని అంటే మేబీ వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు అనే అనుకోవచ్చు, అనుకునేలాగా ఉంది కదా. ఎస్ మేడం. ఒకవేళ వాళ్ళ ఆంధ్ర ప్రాంతమే వాళ్ళ జన్మస్థలం అయితే మరి వీళ్ళు ఇక్కడే కదా శాసనాన్ని వేసిండాలి. 24వ రాజు వచ్చే వరకు ఒక్క శాసనం కూడా ఆంధ్ర ప్రాంతంలో లేదు అని అంటే వీళ్ళది మహారాష్ట్ర అనే అనుకోవాలి. ఎందుకంటే నాణెఘాట్ గాని నాసిక్ గాని దొరికినవంతా అక్కడే కాబట్టి. అంతేనా కదా? ఎస్ మేడం. అండ్ ఇంకొక బలమైన కారణము ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి 2 రాజధానులు ఉన్నాయని చెప్పుకున్నాం మనం కదా. వాటిలో మొదటిదేది, రెండోదేది? ప్రతిష్టానపురం మొదటిది. రెండోది మొదటిదేది ప్రతిష్టానపురం. మొదటి చెప్పండి. ప్రతిష్టానపురం. ఈ ప్రతిష్టానపురమే ఇప్పుడు ఏమైంది? పైథాన్ అయింది. ఈ పైథాన్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. సో ఇప్పుడు వాళ్ళ మొట్టమొదటి రాజధాని ప్రతిష్టానపురం అయినప్పుడు ఈ ప్రతిష్టానపురం మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరి వీళ్ళ జన్మస్థలం అదే అని కదా అనుకుంటాం. సో కాబట్టి మహారాష్ట్ర వాదాన్ని బలపరిచేందుకు ఇన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అర్థమైందా? అయితే దీన్ని కాదని ఎవరు అనలేదు, కానీ దీనికన్నా సైంటిఫిక్ గా నెక్స్ట్ వాదన జరిగింది. అదే 4వది. అది ఏం వాదము? ఆంధ్రవాదం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి వాదించిన వాళ్ళు ఎవరు, దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఆంధ్రవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే, ఒకటి ఆర్జి భండార్కర్. నెక్స్ట్ విఏ స్మిత్. మళ్ళీ బార్నెట్ అనే ఆయన, తర్వాత రాప్సన్ అనే ఆయన. స్మిత్, బార్నెట్, రాప్సన్, భండార్కర్.
ఈ చరిత్రకారులు ఏమని అభిప్రాయపడ్డారు? శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. ఓకేనా? క్లియరా? ఇది ఎంత దూరం చెప్పారంటే వీళ్ళు ఈ బండార్కర్ ప్రకారము యాక్చువల్ గా వీళ్ళ మొట్టమొదటి రాజధానే ధాన్యకటకం. ధాన్యకటకమే వీళ్ళ మొదటి రాజధాని అని చెప్పి అన్నది ఎవరు? ఆర్జీ భండార్కర్ అన్నమాట. అండ్ ఈ స్మిత్, బార్నెట్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళొచ్చి ఏమన్నారు అని అంటే కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించడం జరిగింది శాతవాహనులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఆర్జీ భండార్కర్ వాదాన్ని బలపరచడానికి ఇంకొక ప్రూఫ్ ఉంది మన దగ్గర. అదేంటి అని అంటే బౌద్ధ వాంగ్మయంలో శరివణిజ జాతకం అనే ఒక కథ ఉంది. ఏం కథ? జాతక కథలు అంటే ఐడియా ఉందా మీకు? జాతక కథలు అని అంటారు కదా, అంటే ఐడియా ఉందా? తెలియదు మేడం. జాతక టేల్స్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్ లో. జాతక కథలు. జాతక కథలు అంటే ఏంటి అంటే బుద్ధుడి యొక్క ముందు జన్మలు ఉంటాయి చూడండి, వాటికి సంబంధించిన కథలన్నిటినీ కలిపితే జాతక కథలు అనే పేరుతో పిలుస్తారు. బౌద్ధ వాంగ్మయంలో అవి చాలా ఫేమస్. ఈ జాతక కథలు అంటే బుద్ధుడి గురించి, తర్వాత వీళ్ళు ఉంటారు కదా బోధిసత్వాస్, వాళ్ళని గురించి, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ యొక్క బోధనలు, వాటన్నిటి గురించి కథలు కథలుగా ఉంటాయన్నమాట. వాటిని జాతక కథలు అని అంటారు. అట్లాంటి కథల్లో శరివణిజ జాతకము అనేది చాలా ఫేమస్. ఈ శరివణిజ జాతకంలో ఏమని ఉంటుంది అని అంటే తెలివాహన నది అనే ఒక నది ఉంది. ఈ తెలివాహన నది పైన కట్టిండేదే ఆంధ్ర నగరి. తెలివాహన నది పైన ఏం కట్టారు? ఆంధ్ర నగరి ఉంది. ఈ ఆంధ్ర నగరి శాతవాహనుల యొక్క తొలి రాజధాని అని చెప్పడం జరిగింది. మరి అసలు ఈ తెలివాహన నది అంటే ఏంటి? ఈ తెలివాహన నది వచ్చేసి ప్రస్తుతం మనకి మహానది ఉంది చూడండి, ఒడిస్సాలో మహానది ఉందా? ఆ మహానదికి ఒక ఉపనది ఉంది, దాని పేరు తెల్. ఈ తెల్ అనే నదే తెలివాహన నది. ఈ తెలివాహన నది పైన కట్టింది ఆంధ్ర నగరి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఈ తెల్ అనే నది ఒడిస్సాకి, అంటే ఒడిస్సాలో ఉన్న మహానదికి ఉపనది లాగా ఇట్లా ఆంధ్ర దగ్గరగా వస్తుంది అనమాట. సో ఒడిస్సా అంటే ఇక్కడ మనకి శ్రీకాకుళము, విజయనగరము ఆ బార్డర్ లో ఉండే ఏరియా ఆంధ్ర నగరి అంటే అనేది తెలుస్తోంది. అవునా కాదా? ఇది ఆర్జీ భండార్కర్ అంటున్నది. ఏది? తెలివాహన నది అంటే ఒడిస్సాలోని మహానదికి ఉపనది అయిన తెల్లు కాబట్టి శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము ఈ ప్రాంతాల్లో ఆంధ్ర నగరి అనేది నిర్మించడం జరిగింది. దాన్ని రాజధానిగా చేసుకొని శాతవాహనులు పరిపాలించారు అని చెప్పి ఈయన అంటున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక ఆయన రాయ్ చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు. రాయ్ చౌదరి ఈ రాయ్ చౌదరి అనే ఆయన ఏమంటున్నాడు? తెలివాహన నది అంటే నథింగ్ బట్ కృష్ణా నదే. కృష్ణా నది పైన ఉన్నది ఆంధ్ర నగరి. అంటే ఏంటి? కృష్ణా నది ఒడ్డున కట్టిండేది ఆంధ్ర నగరి అంటే ప్రస్తుతం ఉన్న విజయవాడ ప్రాంతం కదా. సో ఈ విజయవాడనే ఆంధ్ర నగరి అయి ఉండొచ్చు అని చెప్పి ఎవరంటున్నారు? రాయ్ చౌదరి అంటున్నాడు విజయవాడనే ఆంధ్ర నగరి అని. ఓకేనా? సో ఇంకా ఇవి కాక మొత్తము ఈ ఆంధ్రవాదానికి గల ఆధారాలు ఏంటి అనంటే మన దగ్గర ఉన్న ఇంకా అదర్ సోర్సెస్ ఏమున్నాయి అనంటే మెగస్తనీస్ ఇండికా బుక్ ఉంది అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా?
ఆయన వీళ్ళ బలాలను గురించి చెప్పాడు, సైనిక బలాలను గురించి కదా. దాంతో పాటి ఆ ఇండికా బుక్ లో ఏమని చెప్పాడు అనంటే ఆంధ్రులకు ఆంధ్రులకు మొత్తము 30 దుర్గాలు ఉన్నాయి అని చెప్పుకున్నాడు. 30 ఏమున్నాయి? దుర్గాలు దుర్గాలు దుర్గాలు. దుర్గాలు అంటే కోటలు. కోటలు, ఫోర్ట్స్. సో మొత్తం 30 కోటలు ఉన్నది ఆంధ్ర ప్రాంతంలోనే శాతవాహనుల కాలానికి. కాబట్టి వీళ్ళకి 30 దుర్గాలు ఉన్నాయి అని అంటే ఈ ప్రాంతం వాళ్ళే కదా వాళ్ళు. అది ఒక రీజన్. రెండో, ఇది ఎక్కడ దేని ప్రకారము? ఇండికా ప్రకారం కదా. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే హాలుడు ఉన్నాడు కదా, గుర్తున్నాడా? ఏం రాశాడు madam. హాలుడు? హాలుడు ఏం రాశాడు? పోనీ హాలుడు బిరుదులు చెప్పండి. ఆ, కవి, ఉమ్. ఆయన కవితో పాటు ఇంకెవరు? రాజు, మరి ఏంటి ఆయన బిరుదు? శాతవాహన రాజు, కవిరాజు. గుర్తులేదా? మీరు రివిజన్ కవిరాజు. చేయట్లేదా? కవిరాజు కవిరాజు, కవివత్సలుడు అని చెప్పుకున్నాం, గుర్తులేదా? ఎస్ మేడం. ఈయన రాసిన బుక్ ఏంటి? గాథా సప్తసతి. గాథా సప్తశతి 700 కథల పుస్తకం. ఉమ్. 700 కథలు. మీరు రివిజన్ చేయట్లేదు. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా తిరిగి చూసినట్టు లేరు బుక్ని. మిగతా ఎవ్వరు కూడా చెప్పట్లేదు అసలు. మీరు ఏపీ హిస్టరీ చాలా చాలా హ్యూజ్ సిలబస్. సిలబస్ కొంచెమే ఉన్నా కూడా మనకి హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విపరీతంగా ఫ్యాక్ట్స్ ఉంటాయి. నేర్చుకోవాలి, మనం బై హార్ట్ చేయాలి. మీరు ఇట్లా ఒకసారి చదివి నెక్స్ట్ డే క్లాస్ వచ్చే ముందు ఒక 5 నిమిషాలు కూడా అట్లీస్ట్ దాన్ని చూడకపోతే, చెప్పకపోతే మీకు గుర్తుకు రావు. అందులో ఒకటి చదవచ్చు, ఇంకోటి వదిలేయచ్చు అన్నట్టు ఉండదు ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీ మనం ఇచ్చే బుక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఆ బుక్ లో ఉన్న ఫస్ట్ లైన్ నుంచి బుక్ మొత్తం లాస్ట్ లైన్ వరకు అక్షరం కూడా వదలకుండా చదివితేనే స్కోర్ వస్తుంది. మనం ఏదైతే వదిలేస్తామో అదే రావచ్చు, అదే వస్తుంది కూడా యాక్చువల్ గా. పలానా చాప్టర్ వదిలేయచ్చు, పలానా పేజ్ వదిలేయచ్చు. ఆ శాతవాహనంలో కూడా మళ్ళీ రాజకీయ చరిత్రలో ఈ రాజు గురించి అవసరం లేదు వదిలేయచ్చు అన్నట్టు అనడానికి లేదు. మనం క్లాస్ లో చెప్పేది కానీ బుక్ లో ఉండేది కానీ ఒక్క అక్షరం పక్కకు పోకుండా చదివితేనే స్కోర్ వస్తుంది. చాలా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మెమరీ బేస్డ్ గానే ఉంటుంది ఇది. యాక్చువల్ గా కాన్సెప్ట్ కన్నా కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ సార్లు చదివి 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 మైండ్ లోకి ఎక్కిచ్చేసుకోవాలి దాన్ని. హాలుడు అని అనగానే మీరు టక 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 కవిరాజు, కవివత్సలుడు, గాథా సప్తసతి రాశాడు. ఏ భాషలో రాశాడు? ప్రాకృతంలో రాశాడు. దీంట్లో తెలుగు పదాలు ఉన్నాయి. అద్దం, అత్త, పొట్ట ఇట్లాంటి తెలుగు పదాలను మెన్షన్ చేయడం జరిగింది. ఇవి శాతవాహన కాలం నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. ఈ 5 పాయింట్స్ ఇట్లా టక 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 చెప్పేయాలన్నమాట. అండ్ వెంటనే దాని రిలేటెడ్ వెళ్ళిపోవాలి. హాలుడు సింహళ దేశ యువరాణి అయిన లీలావతిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి పెళ్లి గురించి రాసిన బుక్కే లీలావతి పరిణయం. అది రాసిన ఆయన పేరు కుతూహలుడు. ఇట్లా చెప్పేయాలి. అర్థమవుతుందా? ఓకే మేడం. అట్లా మీరు ఎక్కువ సార్లు మెమరైజ్ చేసుకుంటూ 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 వెళ్తేనే గుర్తుకొచ్చేది. సో హాలుడు గాథా సప్తసతి రాశాడు అని అన్నాం కదా. ఈ గాథా సప్తసతి రాసిన హాలుడు యొక్క వివాహం జరిగిండేది లీలావతితో జరిగింది అన్నాం కదా. లీలావతి పరిణయం గుర్తుందా ఇప్పుడన్నా? ఎస్ మేడం. ఇది ఎక్కడ జరిగింది అని ఆ లీలావతి పరిణయంలో రాశాడు కుతూహలుడు అంటే ద్రాక్షారామం ఉందే, తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర వస్తుంది చూడండి ద్రాక్షారామం. ఎస్ మేడం. ఆ ద్రాక్షారామంలో హాలుడి యొక్క వివాహం జరిగింది. సో ఎవరైనా ఈ హాలుడు ఎన్నో రాజు?
నిన్న చెప్పాను, గుర్తులేదా? పదిహేడో రాజు హాలుడు. గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ముందు కదా. ఎందుకు ఇట్లా నెంబర్లు అడుగుతున్నానంటే క్రోనాలజీ లాగా, అంటే ఒక ఆర్డర్ లో పెట్టమని కూడా అడుగుతారు మనల్ని క్వశ్చన్. సో 17వ రాజైన హాలుడు తన వివాహాన్ని ద్రాక్షారామంలో చేసుకున్నాడు అంటే అతను ఆ ఏరియా వాడు అయ్యుంటేనే కదా చేసుకుంటాడు, అవునా కాదా? అవును మేడం. సో కాబట్టి వీళ్ళది ఆంధ్ర ప్రాంతము అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా? క్లియరా? ఓకే మేడం. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మనము రకరకాలుగా వింటున్నాం. ఆంధ్ర అని వింటున్నాము, తర్వాత శాతవాహన అని వింటున్నాము. ఇప్పుడు వీటిల్లో ఆంధ్ర అనేది ఏంటి, శాతవాహన అంటే ఏంటి, శాతకర్ణి అని అంటే ఏంటి, ఆ మూడింటికి తేడాలు ఏమన్నా ఉన్నాయా అంటే అక్కడ వాటి గురించిన అర్థాలు ఎవరు ఏమన్నారు అనేది చూద్దాము. ఇక్కడ ఆంధ్ర అనేది ఒకటి, శాతవాహన అనేది ఒకటి, శాతకర్ణి అనేది ఒకటి. ఈ మూడు వేరువేరా ఒకటేనా అంటే ఆంధ్ర అనేది ఒక జాతి మొత్తానికి ఉండే పేరు, జాతి నామం అనొచ్చు దీన్ని. అంతేనా? అంటే ఒక ప్రాంతానికి చెందిన జాతి వాళ్ళు, అంటే ఆ ఏరియాలో ఉన్న ఎవరినైనా ఏమంటారు, ఆంధ్రులు అని అంటారు. సో ఆంధ్ర అనేది ఏంటి, ఒక వంశనామమా, జాతినామం, ఒక జాతి నామం మాత్రమే. ఇది ఒక రాజ్యం పేరు కాదు, ఒక వంశం పేరు కాదు, ఇది ఒక జాతి యొక్క పేరు. ఏం జాతి అది? ఆంధ్ర జాతి. కాబట్టి ఆ జాతి ఆంధ్ర జాతి. నామం ఏంటి? ఆంధ్ర. మరి శాతవాహన అనేది వంశం, వంశనామం. శాతవాహన అనేది వంశనామం. శాతకర్ణి అనేది ఇంటి పేరు. ఇంటి పేరు ఉంటది కదా, ఇనీషియల్, ఎస్ మేడం. అది శాతకర్ణి. అందుకని గౌతమి పుత్ర శాతకర్ణి, వాసిష్ఠి పుత్ర శాతకర్ణి, కుంతల శాతకర్ణి ఇట్లా అంటాం. ఇవి ఇంటి పేరు. శాతవాహన అనేది వంశం పేరు, ఆంధ్ర అనేది జాతి పేరు. సో ఆంధ్ర జాతి నామం, శాతవాహన అనేది వంశనామం, శాతకర్ణి అనేది ఇంటి పేరు. క్లియరా? అండ్ ఇక్కడ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనం చదివే బుక్ కూడా ఒకటి ఉంటది, బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పానా చెప్పలేదు? బిఎస్ఎల్ హనుమంతరావు అని చెప్పి ఒక ఆథర్ రాసిన బుక్. ఈయన ఆ బుక్ చాలా బాగుంటది, కాకపోతే అంత గ్రాంధికంలో ఉంటది తెలుగు, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. యాక్చువల్ గా అది చదివితే మంచిదే, కాకపోతే ఏంటంటే దాంట్లో మనకి ఈ రాజకీయ చరిత్ర వరకు బాగుంటుంది, కానీ దాంట్లో ఈ సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు ఇట్లాంటి వాటి గురించి ఎక్కువగా మెన్షన్ చేయలేదు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ లో. అండ్ దట్టు మనకి ఓన్లీ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర వరకు మాత్రమే ఉంటుంది, ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర లేదు. ఎందుకంటే ఆయన అది రాస్తుండగానే మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. సో కాబట్టి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ లో మనకి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర వరకే ఉంటుంది. ఆ బుక్ కంపల్సరీ, అది చాలా ఇంపార్టెంట్ సోర్స్ మనకి. కాకపోతే భాష అనేది చాలా గ్రాంధికంలో ఉంటుంది. నేను ఆ బుక్ ని, తర్వాత జోగినాయుడు సార్ బుక్ ని, ఈ రెండింటిని రెఫర్ చేసుకుంటూ మీకు ఒక కన్సాలిడేటెడ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ మీరు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఇబ్బంది పడి చదవాల్సిన అవసరం లేదు, అదంతా చదివి దాన్ని షార్ట్ నోట్స్ చేసుకొనే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారు కూడా ఒక పెద్ద మంచి చరిత్రకారుడు అనమాట. ఈయన ఆంధ్రదేశ చరిత్రను గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఈయన ఏమని అన్నాడు అనంటే, బిఎస్ఎల్ హనుమంతరావు గారి ప్రకారము వీళ్ళ యొక్క రాజధాని అస్సక జనపదం. వీళ్ళ రాజధాని
శాతవాహనుల యొక్క రాజధాని ఏది? అష్టక జనపదం. అస్సక జనపదం. మనకి మొత్తం జనపదాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? మహాజనపదాలు. జనపదాలు అంటే ఐడియా ఉన్నాయా అసలు? ఐడియా లేదు. ఐడియా లేదా? మనకి ఫస్ట్ సింధు నాగరికత ఉంది కదా, మన భారతదేశ చరిత్రకు వద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో మొదలవుతుంది కదా చరిత్ర. ఆ తర్వాత ఆర్యులు వచ్చారు కదా. ఈ తర్వాత ఏం జరిగింది? ఆర్యుల తర్వాత ఏం జరిగింది అని అంటే, మనకి ఈ జనపదులు అని అంటారు, జానపదులు అని అంటారు. జానపదులు అంటే మనకి ఈ ట్రైబల్స్ ఉంటారు చూడండి, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, వాళ్ళని జానపదులు అని అంటారు. ఈ జానపదులు కొన్ని గ్రూపులుగా, అంటే 1000 మంది ఒక చోట, 1000 మంది ఒక చోట అట్లా నివాసాలు ఏర్పరచుకున్నారు. వాటిని జనపదాలు అంటారు. వాటిని జానపదులు ఉండే ఏరియా కాబట్టి వాటిని ఏమంటారు? జనపదాలు అంటారు. సో ఇట్లా కొన్ని వందల జనపదాలు ఏర్పాటయ్యాయి అన్నమాట ఈ ఆర్యుల కాలం తర్వాత. ఈ జనపదాలలో మళ్ళీ ఈ చిన్న జనపదాలు ఏం చేశాయి? అప్పుడప్పుడే మనకి ఇనుము, ఐరన్ ఇన్వెన్షన్ జరిగింది. సో ఐరన్ రావడం తోటి ఏమైంది? యుద్ధ పరికరాలు తయారు చేసుకోవడం మొదలైంది. అర్థమవుతుందా? వీటిని వాడి ఈ వెపన్స్ తయారు చేయడము అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ వెపన్లు, ఆయుధాలు వచ్చేసరికి ఒక జనపదము ఇంకో జనపదాన్ని ఆక్యుపై చేసుకోవాలి అనే ప్రయత్నం మొదలైంది. అర్థమైందా? ఎవరంతకు వాళ్ళు ఉన్నది కాస్త ఏమైంది? ఒకరు ఇంకొకరి మీదకి యుద్ధానికి, దాడికి దాన్ని ఆక్యుపై చేసేసుకోవాలి అనే ఆలోచన పుట్టింది. సో అట్లా జనపదాలు వాటిల్లో అవి కొట్టుకొని అన్నిటినీ కలుపుకుంటూ పోయి ఫైనల్ గా మనకి ఎన్ని మహాజనపదాలుగా ఏర్పాటయ్యాయంటే 16 మహాజనపదాలుగా మారడం జరిగింది. 16 మహాజనపదాస్ అంటాం. ఈ జనపదాలు వందలు ఉన్నవి కాస్త ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి మొత్తం ఎన్ని మహాజనపదాలు అయ్యాయి? 16 మహాజనపదాలుగా ఏర్పాటవ్వడం జరిగింది. ఈ 16 మహాజనపదాల్లో దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏకైక మహాజనపదమే అస్సక మహాజనపదం. ఏ మహాజనపదం? అస్సక మహాజనపదం. ఈ 16 మహాజనపదాల్లోకి మళ్ళీ గొప్పది అని అంటే మగధ. ఈ మగధను పరిపాలించిన వంశాల్లోనే మౌర్యులు ఉన్నారు కదా. ఈ మౌర్యుల సామంతులే శాతవాహనులు. ఇప్పుడు అర్థమైందా? ఈ 16 మహాజన అంటే కాంబోజా, తర్వాత ఈ అవంతి, తర్వాత మగధ, ఇట్లా రకరకాల పేర్లతోటి మనకి 16 మహాజనపదాలు ఏర్పాటయ్యాయి. వాటిల్లో కల్లా మళ్ళీ గొప్పది అని అంటే మగధ మహాజనపద. ఈ మగధ మహాజనపద మహా సామ్రాజ్యంగా మారిందనమాట. దీన్ని పరిపాలించిన రాజవంశాలలో హార్యాంక, బృహద్రథ, ప్రద్యోత అట్లా వాటిల్లో మౌర్యులు కూడా ఒక రాజవంశము. ఈ మౌర్యులకు సామంతులుగా శాతవాహనులు ఉండినారు. అట్లా ఈ మగధ సామ్రాజ్యానికి మౌర్యులు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ సామంతులుగా ఉన్న శాతవాహనులు ఈ మగధ అంటే ఇక్కడ మనకి మహాజనపదాలలో దక్షిణ దేశంలో ఉన్న ఏకైక జనపదం అస్సక జనపదాన్ని రాజధానిగా పెట్టుకొని పరిపాలించారు. అస్సక జనపదాన్ని పరిపాలించిన వాళ్లే శాతవాహనులు అనే మాట చెప్పిండేది ఎవరు? ఎవరు చెప్పారు అస్సక జనపదాన్ని పరిపాలించిన వాళ్ళు శాతవాహనులు అని? ఎవరు చెప్పారంటున్నాం? అస్సక జనపదాన్ని పరిపాలించిన వాళ్ళు శాతవాహనులు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? హనుమంతరావు మ్యామ్.
బిఎస్ఎల్ హనుమంతరావు గారు అదే కదా చెప్పింది ఫస్ట్, అసలు ఇక్కడే కదా, అందుకే కదా చెప్పింది ఇదంతా. ఈ అస్సక మహాజనపదాన్నే ఇంకో పేరుతో పిలుస్తాము, అదేంటంటే అస్మక జనపదం అని కూడా అంటాము. అస్మక జనపదాన్ని వీళ్ళు పరిపాలించారు అనడానికి మనకున్న ప్రూఫ్ ఏంటి అనంటే, గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంది, అదేంటంటే అస్మకాధీశ అని. ఏం బిరుదుంది? అస్మకాధీశ. అస్మకాధీశ. అస్మకాధీశ అంటే అస్మక అనే రాజ్యానికి నువ్వు రాజువి అన్నట్టు, అంతేనా? సో అస్మక వీళ్ళ ప్రాంతంలో ఉంది అనే కదా అర్థం. ఈ అస్మక అనే జనపదం ఇంతకీ ఎక్కడుంది అనంటే, ఈ అస్మక అంటే నథింగ్ బట్ మనకి ప్రెసెంట్ డేలో తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ ఉంది కదా, తెలంగాణలోని నిజామాబాదే అప్పటి అస్మక జనపదం. అర్థమైందా? ఓకే. సో ఈ ఏరియాకి వీళ్ళు హెడ్. అస్మక మహాజనపదాన్ని పరిపాలించిన రాజవంశమే ఆంధ్రగణమే ఈ శాతవాహనులు అని చెప్పి ఎవరన్నారు? బిఎస్ఎల్ హనుమంతరావు గారు అనడం జరిగింది. క్లియరా? అర్థమైందా కాలేదా? ఓకే మేడం, ఒక్కసారి మళ్ళీ చెప్పండి మ్యామ్. బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏమన్నారంటే, అస్మక జనపదాన్ని పరిపాలించిన వాళ్లే శాతవాహనులు అని అన్నారు. ఈ అస్మక మహాజనపదం అంటే ఏది అనంటే, అస్సక అన్న అస్మక అన్న ఒకటే. అస్సకాకున్న ఇంకో పేరే అస్మక జనపదం. ఈ అస్మక జనపదాన్ని వీళ్ళు పరిపాలించారు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి ఒక బిరుదు అస్మకాధీసుడు. అస్మకాధీసుడు అంటే అస్మక అనే రాజ్యానికి హెడ్ అని. ఆ అస్మక అనంటే మనకి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతమైన నిజామాబాద్, తెలంగాణలోని నిజామాబాదే ఒకప్పటి అస్మక సామ్రాజ్యం. సో దానిని వీళ్ళు పరిపాలించారు అని చెప్తున్నాం. క్లియరా? ఓకే. అండ్ నెక్స్ట్, దీంతో ఈ వీళ్ళ జన్మస్థలాలను గురించి వాదనలు పూర్తయ్యాయి. కర్ణాటక వాదము, రెండోది ఏంటి? విదర్భ వాదము, మూడోది విదర్భ. మహారాష్ట్ర వాదము, మహారాష్ట్రవాదం, ఆంధ్రవాదం. ఆంధ్రవాదం. పూర్తయ్యాయా? మ్యామ్ ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఆంధ్రవాదం అంటున్నారు కదా మ్యామ్, ఇప్పుడు ఆంధ్రాలో మన సైడ్ పెళ్లిళ్ళు ఎలాగైతే పెళ్లి కూతురు ఇంటి వైపే కదా మేము వెళ్ళి చేసుకునేది పెళ్లిళ్ళు, ఒకవేళ అలాగొచ్చి రావచ్చు కదా మేము వీళ్ళు కూడా. అలాగా అట్లంటే మరి లీలావతిది సింహళం కదా, సింహళ దేశం, శ్రీలంక. శ్రీలంక కదా వాళ్ళది. కాబట్టి అంటే వాళ్ళ ఇంటి దేవుడు ద్రాక్షారామంలో ఉన్న శివుడు అని చెప్పి అంటున్నారనమాట. కాబట్టి అక్కడ పెళ్లి చేసుకున్నారు అని. అంటే రాజ్య విస్తరణ కోసం కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా మేము. చెప్పచ్చు. అదే ఇప్పుడు ప్రతి ఒక్క వాదనలో కూడా వాళ్ళ వాదాన్ని బలపరిచేవి ఉన్నాయి, కాదు అని కొట్టిపడేసేవి ఉన్నాయి. ఆంధ్రవాదానికి కూడా ఉన్నాయి. కాకపోతే ఉన్న అన్నిట్లోకి కొంచెం సైంటిఫిక్ గా చూసినా తర్వాత మనకి పులోమావి దగ్గర నుంచి మనకంతా ఈ తెలుగు ఇవంతా ఎక్కువ రావడము, వీటన్నిటి వల్ల ఆంధ్రవాదానికి కొంచెం ఎక్కువ బలం ఉంది అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అని అంటే, వంశనామానికి కూడా కొన్ని అనాలిసిస్లు ఉన్నాయి వీళ్ళవి. వీళ్ళ వంశనామం ఏంటి? శాతవాహన కదా. సో ఈ శాతవాహన అనే దాని అర్థం ఏంటి? శాతవాహన అనే వంశానికి అర్థం ఏంటి అని అంటే, ఒకటి ఫ్రిజులిస్కీ అని ఒక ఆయన ఉన్నాడు. ఫ్రిజులిస్కీ అనే ఒక చరిత్రకారుడు ఏమని అంటున్నాడు? ఫ్రిజులిస్కీ సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? ఈ ఫ్రిజులిస్కీ అని ఆయన ఏం వాదిస్తున్నాడు అని అంటే, మనకి పేరేంటి?
వాహన కదా. సో ఈయన ఈయన ఏం వాదిస్తున్నాడు అనంటే వీటిల్లో శాత అంటే గుర్రం అని అర్థం వస్తుంది. శాత అంటే గుర్రం. గుర్రం, శాత అంటే గుర్రము, వాహన అని అంటున్నాం కదా. సో ఇక్కడ ఆయన యాక్చువల్ గా శాత వాహన అనకుండా ఈయన దీన్ని ఏమంటున్నాడు అంటే హాన్ అంటున్నాడు. హాన్ అంటే కొడుకు అని అర్థం అంట. ఓకే, సో అంటే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అనంటే శాతవాహన అంటే అర్థం ఏంటి అనంటే, శాత అంటే గుర్రం అంటున్నాం కదా, గుర్రానికి ఇంకో పేరు అశ్వం అని కూడా అంటాం కదా మనము. ఎస్ మ్యామ్. సో అశ్వమేధ యాగం, హాన్ అంటే ఇక్కడ అశ్వమేధ యాగం చేసిన ఒక రాజు యొక్క కొడుకులు వీళ్ళు అనడానికి గుర్తుగా శాతవాహన అని వాళ్ళ వంశం పేరు వచ్చింది అని అంటున్నాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది మ్యామ్. అశ్వమేధ యాగం చేసిన ఒక రాజు యొక్క సంతతి వీళ్ళంతా అనడానికి గుర్తుగా వాళ్ళ వంశం యొక్క పేరును శాతవాహన అని పెట్టుకున్నారు అని చెప్పి ఎవరంటున్నారు? ప్రిజులిస్కి అనే ఆయన అంటున్నాడు. ఓకేనా? అండ్ ఓకే. ఇది ప్రిజులిస్కి అనే ఆయన అన్నది. నెక్స్ట్ రెండోది ఏంటి, ఇంకొక వాదన ఏంటి ఇది కాకుండా అంటే, రెండో వాదన ఏంటి అని అంటే జినప్రభ సూరి అని ఇంకొక ఆయన ఉన్నాడు. జినప్రభ సూరి. ఈ జినప్రభ సూరి ఎవరు అని అంటే ఈయన ఒక జైన రచయిత. జైన మతానికి సంబంధించిన జిన అని ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి, జైన మత రచయిత అన్నమాట ఈ జినప్రభ సూరి. ఈ జినప్రభ సూరి అనే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనంటే ఈయన ప్రతిష్టానపుర కల్ప గ్రంథం అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఏమంత అవసరం లేదు, బట్ ఆ బుక్ పేరు గుర్తుపెట్టుకోవద్దండి. ఈయన ప్రకారం ఏంటి అనంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి నాగుల యొక్క రాజుకు బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన సంతానమే ఈ శాతవాహనులు అని అంటున్నాడు. ఎవరెవరికి పుట్టారు? బ్రాహ్మణ స్త్రీకి నాగరాజుకు పుట్టిన సంతానమే శాతవాహనులు. వీళ్ళు శతాది వాహనాలను దానం చేశారు. అంటే 100 పైగా కొన్ని దాన ధర్మాలు చేశారు కాబట్టి వీళ్ళకు శాతవాహనులు అనే పేరు వచ్చింది అన్నది ఈ జినప్రభ సూరి యొక్క వాదన. అర్థమైందా? వీళ్ళు 100 పైనగా ఉన్న వాహనాలను దానం చేశారు కాబట్టి వీళ్ళకు శాతవాహన అనే పేరు వచ్చింది అని చెప్పి జినప్రభ సూరి వాదిస్తున్నాడు. ఫ్రిజులిస్కి ఏం వాదిస్తున్నాడు? అశ్వమేధ యాగం చేసిన రాజు యొక్క పిల్లలు కాబట్టి వీళ్ళకు శాతవాహన అనే పేరు వచ్చింది అని ఆయన అంటున్నాడు. ఓకేనా? అండ్ మూడోది వచ్చేసి దీపకర్ణి కథ. ఈ దీపకర్ణి కథ అంటే ఏంటి అంటే మీకు ఒకటి గుర్తుందా? కథా సరిత్సాగరం గుర్తుందా? ఎవరు రాశారు చెప్పండి? అదే చెప్తున్నాను, మీరు రివిజన్ చేయట్లేదు అని. రివర్స్ లో వెళ్దాం చూడండి, టకటకటకా చెప్పేయాలి. కథా సరిత్సాగరం అనగానే కథా సరిత్సాగరం రాసిండేది ఎవరు? సోమదేవ సూరి. ఈ పాయింట్ గుర్తురాగానే ఏం గుర్తు రావాలి? ఈ కథా సరిత్సాగరం ఆచార్య నాగార్జున గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ కథా సరిత్సాగరము సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. ఈ కథా సరిత్సాగరం యొక్క మెయిన్ బేస్ బృహత్ కథ రాసింది ఎవరు? గుణాఢ్యుడు. ఏ భాషలో రాశాడు? మహారాష్ట్ర ప్రాకృతం, పైశాచిక ప్రాకృతంలో రాయడం జరిగింది. ఈయన ఎవరికి కాంటెంపరీ, ఎవరి సమకాలీనుడు?
కుంతల శాతకర్ణికి. సో కుంతల శాతకర్ణి అనగానే ఏం గుర్తు రావాలి? అధికార భాష సాంస్క్రిట్. ఈ కుంతల శాతకర్ణి టైంలోనే సర్వవర్మ ఉన్నాడు. ఈయనకు సంస్కృతం నేర్పడానికి రాసిన బుక్కే కాతంత్ర వ్యాకరణం. ఈ కుంతల శాతకర్ణి దగ్గరే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వాత్సాయనుడు. ఈయన రాసినవే కామసూత్ర న్యాయ భాష్యం. గుర్తుందా? ఇప్పుడన్నా గుర్తొచ్చినాయా? ఒక పాయింట్ పట్టుకుంటే మనం దాని నుంచి ఇట్లా ఇట్లా టక 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 మీకు వచ్చేయాలి, ఒక మైండ్ మ్యాప్ లాగా. అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ మనం ఎక్కడొచ్చాం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ రండి. కాతంత్ర వ్యాకరణం రాసింది సర్వవర్మ. తర్వాత వాత్సాయనుడు కామసూత్ర న్యాయ భాష. ఈ సర్వవర్మ గాని వాత్సాయనుడు గాని ఎవరి ఏ రాజ పోషణలో ఉండినారు వీళ్ళు? సర్వవర్మ. అదే రాజు పేరేంటి? కుంతల శాతకర్ణి. ఆయన అధికార భాష సంస్కృతం. కుంతల శాతకర్ణి దగ్గర ఉన్న ఇంకొక ఆయన గుణాఢ్యుడు. బృహత్ కథ రాస్తే అయితే ఆయన పైశాచిక ప్రాకృతంలో రాశాడని చెప్పి ఈయన ఆదరించలేదు కదా గుణాఢ్యుడిని. అందుకనే కదా గుణాఢ్యుడు మొత్తం బుక్కుని తగలబెట్టేస్తాడు. అప్పుడు మిగిలిపోయిన కొంత పార్ట్తో ఆ బృహత్ కథలో ఉన్న కొంత పార్ట్ని బేస్ చేసుకొని రాసిన బుక్కులలో ఒక బుక్కే కథా సరిత్సాగరం. ఎవరు రాశారు? సోమదేవ సూరి సంస్కృతంలో రాశాడు. ఆచార్య నాగార్జునకి సంబంధించిన బుక్ అన్నమాట ఇది. ఆ కథా సరిత్సాగరంలో ఒక కథ ఉంది, దాని పేరు దీపకర్ణి కథ. దాని పేరు దీపకర్ణి కథ. ఈ దీపకర్ణి కథ ప్రకారము సాతుడు అనే ఒక ఆయనకి ఒక బ్రాహ్మణ స్త్రీకి సాతుడు అనే ఆయనకి ఒక బ్రాహ్మణ స్త్రీకి సాతుడు అనే ఆయన ఒక యక్షుడు అంటారు కదా, యక్షులు. సో పైన ఏమన్నాము? ఒక నాగరాజుకు బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాళ్ళు శాతవాహనులు అని చెప్పి జినప్రభసూరు అన్నాడు. కానీ సాతుడు అనే ఒక యక్షుడికి ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాళ్ళే శాతవాహనుడు. ఇలా సాతుడు అనే ఆయన యక్షుడు కాబట్టి వీళ్ళ పేర్లు శాతవాహన అని వచ్చింది అని ఈయన అంటున్నాడు. అది శాతవాహన, తర్వాత అది శాతవాహన అయింది అని చెప్పి దీపకర్ణి కథ ప్రకారం మనకి తెలుస్తోంది. అర్థమైందా? అర్థమవుతుందా? ఓకే మేడం. ఓకే మేడం. సో ఇవి ఎట్లన్నా ఉండనియండి, మొత్తానికి ఈ రాజ్యం యొక్క మూల పురుషుడు ఎవరు? శాలివాహనుడు. వంశ మూల పురుషుడు శాలివాహనుడు. మరి రాజ్యం స్థాపకుడు శ్రీముఖుడు. సరే, ఇప్పుడు అది వంశనామం అయిపోయింది. ఇప్పుడు కులం అంటే వీళ్ళ క్యాస్ట్ ఏంటి, వీళ్ళు బ్రాహ్మణుల క్షత్రియుల, వీళ్ళు ఎవరు అనే దాని గురించి చూద్దాం. సో దీంట్లో కూడా మళ్ళీ రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆయనకున్న బిరుదులు మనం చెప్పుకున్నాం, గుర్తుందా? మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఇది ఇందాక కూడా చెప్పుకున్నాం. ఏక బ్రాహ్మణ అని గుర్తుందా? ఏక బ్రాహ్మణ, తర్వాత క్షత్రియ దర్పమాన మర్దన కదా. తర్వాత ఇంకొక బిరుదు కూడా ఉంది నాకు, అదేంటంటే ద్విజవర కుటుంబ వర్ధన. మర్దన కాదు. ఓకే, పైనది క్షత్రియ దర్పమాన మర్దన, ఇది ద్విజవర కుటుంబ వర్ధన. ఓకే, సో ఒకసారి ఈ టైటిల్స్ ని చూస్తే ఏక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడు అంటే అద్వితీయమైన బ్రాహ్మణుడు అని, అంటే ఈయన వన్ అండ్ ఓన్లీ వన్ అంటాం చూడండి, అట్లా.
ఏకైక వ్యక్తి అంటామే అట్లా అట్లా ఈయనకున్న బిరుదు ఏక బ్రాహ్మణ, అంటే ఇట్లాంటి బ్రాహ్మణుడు ఇంకొకడు లేడు అనేటువంటి బ్రాహ్మణుడు ఎవరు? శాతకర్ణి. గౌతమిపుత్ర గౌతమిపుత్ర శాతకర్ణి. శాతకర్ణి. అండ్ రెండోది ఏంటి? క్షత్రియ దర్పమాన మర్దన, అంటే క్షత్రియుల యొక్క దర్పాన్ని అణిచివేసిన వాడు అని కదా. సో క్షత్రియుల దర్పాన్ని అణిచివేసిన వాడు అయితే ఈయన క్షత్రియుడు అవుతాడా? అవును. అవ్వడు, కాబట్టి కాదు. నెక్స్ట్ మూడోది చూడండి, మరి ఈయన ఎవరై ఉండొచ్చు? ద్విజ వర కుటుంబ వర్ధన. ఇక్కడ వర్ధన అంటే పోషించిన వాడు అని, వర్ధింపజేసిన వాడు అంటే బాగా పెంచి పోషించడం అంటామే అట్లా. సో ఇక్కడ ద్విజవర కుటుంబ అని అంటాం. ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం. ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం. సో ద్విజవర కుటుంబ వర్ధన అంటే బ్రాహ్మణుల యొక్క కుటుంబాల కోసం పాటుపడిన వాడు అని. ద్విజవర కుటుంబ వర్ధన అంటే బ్రాహ్మణుల యొక్క యోగక్షేమాల కోసం పాటుపడిన వాడు అని. సో ఇక్కడ క్షత్రియుల దర్పాన్నేమో అణిచివేస్తున్నాడు, ఇక్కడ బ్రాహ్మణుల కుటుంబాలనేమో పెంచి పోషిస్తున్నాడు. అండ్ ఇక్కడ ఏక బ్రాహ్మణ, అద్వితీయమైన బ్రాహ్మణుడు, ఈయనలాగా ఇంకొకరు లేరు బ్రాహ్మణుడు అనే ఒక బిరుదును కూడా ఈయన తీసుకున్నాడు. సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తోంది? వీళ్ళు నాసిక్ శాసనంలోని గౌతమిపుత్ర శాతకర్ణికున్న ఈ బిరుదులను బట్టి మనము ఏమని అనొచ్చు? వీళ్ళని బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అని అనొచ్చు, అంతేనా కాదా? అవునా కాదా? ఎస్ మేడం. అండ్ ఇంకొకటి కూడా చూడండి, మనము పైన వంశనామం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఇది జినప్రభ సూరిది, ఇక్కడ జినప్రభ సూరి దగ్గర కానీ జినప్రభ సూరి దగ్గర ఏం చెప్పుకున్నాము? బ్రాహ్మణ స్త్రీ అని అన్నాం కదా. అండ్ దీపకర్ణి కథ దగ్గర కూడా సాతుడు అనే యక్షుడికి ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వాళ్ళు అని అన్నాం, అవునా? సో ఇక్కడ కథలు మారిన, ఇక్కడ తండ్రులు అంటే నాగరాజా లేకపోతే యక్షుడిగా అనేది మారింది, కానీ తల్లి మాత్రము రెండు చోట్ల ఏమనే ఉంది? బ్రాహ్మణ స్త్రీ అనే ఉంది కదా. అండ్ దాంతో పాటు వీళ్ళు తమ తల్లులకు గౌరవం ఇస్తూ తమ తల్లుల పేర్లు పెట్టుకున్నారు కదా. సో అంటే వాళ్ళని వాళ్ళు బ్రాహ్మణ రక్తం మాది అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు, కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులే అనేది కూడా ఒక బలం చేకూరుస్తోంది. అర్థమైందా? అర్థమైందా? ఎస్, అది వీళ్ళు బ్రాహ్మణులు అని అనడానికి కారణమైందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వన్ సెకండ్, రెండో వాదన ఏంటి అంటే వీళ్ళు క్షత్రియులు అనడానికి వాదన. క్షత్రియులు అనడానికి వాదన ఏంటి అని అంటే, ఇక్కడ నాసిక్ శాసనంలోనే కదా గౌతమిపుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణ అని వాళ్ళ అమ్మగారు అనింది. కానీ అదే నాసిక్ శాసనంలో గౌతమి బాలాశ్రీ తనని తాను రాజర్షి పత్ని అని చెప్పుకునింది. ఏమని చెప్పుకునింది? రాజర్షి పత్ని అని, అంటే రాజర్షి పత్నిని నేను అని చెప్పుకునింది. రాజర్షి పత్ని, క్షత్రియ పత్ని అని కూడా చెప్పుకునింది. ఏమనింది? క్షత్రియ పత్ని అని. అంటే క్షత్రియ పత్నిని అంటే మా ఆయన క్షత్రియుడు అని అంటున్నట్టు, అంతేనా కాదా ఆమె? సో అంటే వీళ్ళు క్షత్రియులనే అనాలి కదా, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు అశ్వమేధ యాగము
తర్వాత రాజసూయ యాగము, ఇట్లాంటి యాగాలు చేశారు. అశ్వమేధ, రాజసూయ, రాజస్ ఇట్లాంటి యాగాలు చేయడం జరిగింది. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే వీళ్ళ యాక్చువల్ గా క్షత్రియులే అయ్యుంటారు, కానీ అప్పట్లో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఉండింది కాబట్టి వీళ్ళు కొన్ని యజ్ఞయాగాది క్రతువులను చేసి బ్రాహ్మణత్వాన్ని పొందడం జరిగింది, అంటే క్యాస్ట్ చేంజ్ చేసుకోవడం జరిగింది అని అనొచ్చు అనే ఒక వాదన వినిపిస్తోంది. అర్థమైందా? అర్థమైందా? యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణత్వాన్ని పొందారు అంటే కన్వర్ట్ అయ్యారు బ్రాహ్మణిజంలోకి క్షత్రియ నుంచి అని చెప్పి అంటున్నాను అనమాట. అర్థమైందా? ఓకే మ్యామ్. సో ఇది కులం ఏది అని అంటే అయితే బ్రాహ్మణులు అంటున్నాము, తర్వాత క్షత్రియులు అంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది వీళ్ళని శూద్రులు అని కూడా అంటారు. ఎందుకు అంటారు అంటే ఇక్కడ పురాణాలలో మనకి సిముకుడు ఉన్నాడు కదా, శ్రీముకుడు, ఆయనను మిశ్రమ కులానికి చెందినవాడు అని ఉంటది పురాణాల్లో. మిశ్రమ కులానికి చెందినవాడు అని అంటారనమాట. మిశ్రమ కులము అని అంటే ఇక్కడ ఇంకొకటి మిశ్రమ కులానికి చెందినవాడు ఒకటి, ప్లస్ పురాణాల ప్రకారము శాతవాహన అనే దానికి శాతవాహన అనే దానికి అర్థం ఏంటి అని అంటే రైతు అని అంట. రైతు అని అంటే గుర్రాల చేత దున్నిచ్చి పొలాలను పండించేవాళ్ళు అని అంట. శాతవాహన అంటే అర్థం అంటే ఇక్కడ కూడా శాత అంటే గుర్రమే, అయితే వాటిని వాహనాలుగా చేసుకొని పొలాన్ని దున్నిచ్చి పండించేవాళ్ళు అంటే రైతులు. సో రైతులు అంటే శూద్రులు అని అంటారు కాబట్టి శాతవాహనులు శూద్రులు అనే వాదన కూడా ఉంది, కానీ ఇవేవి కరెక్ట్ కాదు. ఎక్కువ బలమైనది ఏంటి అని అంటే బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు అనేదే బలమైన వాదన. క్లియరా? మ్యామ్ ఒకవేళ ఎగ్జామ్ లో 3 ఇస్తే ఏం చేయాలి మ్యామ్? అట్లా ఇట్లాంటివి ఇవ్వరు మనకి. ఏమి ఎవరండి? ఇస్తారంటే ఇవి మనం చెప్పుకునే దేనికంటే ఈ టైటిల్స్, ఈ బిరుదులు గుర్తుపెట్టుకోవడానికి చెప్పుకోవాలి. ఒకవేళ ఓకే అంతగా ఇస్తే బ్రాహ్మణ అనేదే పెట్టాలి. ఓకే ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ ఇక్కడ రాజకీయ చరిత్ర మొదలు పెట్టే కన్నా ముందు ఇంకొక చిన్న 2-3 పాయింట్లు ఉన్నాయి. అదేంటంటే శాతవాహనులు మనము శాతవాహన రాజులు మొత్తం ఎంతమంది? 30 మంది. 30 మంది శాతవాహనులు కదా. ఈ 30 మంది శాతవాహనుల్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చి గౌతమిపుత్ర శాతకర్ణి కన్నా ముందున్న వాళ్ళు, తర్వాత ఉన్న వాళ్ళు అని. అంటే 1 నుంచి 23 వరకు ఉన్న శాతవాహనులు ఒక కేటగిరీ, 24 నుంచి 30 వరకు ఉన్న వాళ్ళు ఇంకో కేటగిరీ. వీళ్ళని తొలి శాతవాహనులు అంటాము, వీళ్ళని మలి తొలి శాతవాహనులు. శాతవాహనులు అంటాం. ఓకేనా? ఓకే తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని. సో 1 నుంచి 23 వరకు ఉన్న వాళ్ళు తొలి శాతవాహనులు, తొలి 24 శాతవాహనులు. నుంచి 30 మధ్య ఉన్న వాళ్ళు మరి మలి శాతవాహనులు. శాతవాహనులు. సో ఇక్కడ శాతవాహన రాజులు అందరిలోకి గొప్పవాడు అని అన్నప్పుడు ఎవరి పేరు చెప్తాము? గౌతమిపుత్ర శాతకర్ణి. అట్లా కాకుండా తొలి శాతవాహనుల్లో గొప్పవాడు అని అన్నప్పుడు శాతకర్ణి 1 అంటాం. శాతకర్ణి. అంటే గౌతమిపుత్ర కాకుండా నెక్స్ట్ తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు అంటే శాతకర్ణి 1. మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి అంటే ఎవరు గుర్తు రావాలి చెప్పండి? దేవి నాగానిక, నానేఘాట్ దేవి శాసనం. నాగానిక, నానేఘాటు, ఇంకా అవన్నీ గుర్తు రావాలి. అప్రతిహత చక్ర, దక్షిణ పదపతి, ఇవన్నీ గుర్తుకొచ్చేయాలి. మొదటి శాతకర్ణి తొలి శాతవాహన రాజుల్లో కల్లా గొప్పవాడు. ఈయన ఎన్నో రాజు చెప్పండి? 3వ రాజు. 3వ రాజు. గుడ్. నెక్స్ట్ మలి శాతవాహనుల్లో గొప్పవాడు అంటే 24 నుంచి 30 మధ్యలో ఉన్న రాజుల్లో గొప్ప శాతవాహన రాజు ఎవరు అనంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి అనగానే మీకు ఏం గుర్తు రావాలని చెప్పాను? ఓడా తెరచేప. గుడ్. ఓడ, తెరచాప. తర్వాత ఈయన ఆచార్య నాగార్జునుడికి సమకాలీనుడు. పారావత మహావిహారాన్ని కట్టించాడు అని చెప్పుకున్నాం కదా.
ఎస్ మేడం. ఇదే నాగార్జున కొండ అయింది అని చెప్పి. సో ఆ యజ్ఞశ్రీ శాతకర్ణి అనే ఆయన మలి శాతవాహన రాజుల్లో కల్లా గొప్పవాడు. మళ్ళీ అడుగుతున్నాను, మొత్తం శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. 30 మంది. తొలి శాతవాహనులు అంటే ఎవరు? 1 నుంచి 23 వరకు. మలి అంటే 24 నుంచి 30 వరకు. 30 వరకు. ఇప్పుడు మొత్తం శాతవాహన రాజులందరిలోకి 30 మందిలోకి గొప్పవాడెవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. మొదటి వాడెవరు? మొదటి శాతకర్ణి. శాతవాహన రాజుల్లో మొదటి వాడెవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు. గొప్పవాడెవరు? మొదటి శాతకర్ణి. గొప్పవాడు మొత్తం మీద అయితే అందరిలోకి గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి. అందరిలోకి చివరి వాడు? మూడో పులోమావి. అందరిలోకి రాజ్య భాషను మార్చిన వాడు? కుంతల శాతకర్ణి. తొలి శాతవాహనుల్లో గొప్పవాడు? మొదటి శాతకర్ణి. మలి శాతవాహనుల్లో గొప్పవాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇప్పుడు ఇంకొక 2 పాయింట్లు. శాతవాహన రాజులందరిలోకి ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ఎవరు? ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాడు ఎవరు? ఎవరైండొచ్చు? మేబీ గౌతమిపుత్ర శాతకర్ణి. కాదు. రెండో శాతకర్ణి. శాతకర్ణి 2. ఎన్నో శాతకర్ణి? శాతకర్ణి 2. ఈయన అత్యంత ఎక్కువ కాలం పరిపాలన చేసిన శాతవాహన రాజు. ఎన్నేళ్లు పరిపాలించాడు ఈయన అంటే 56 పరిపాలన చేయడం జరిగింది. ఎన్నేళ్లు? 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల పాటు ఈయన సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఎవరు? రెండో శాతకర్ణి. శాతకర్ణి 2. ఓకేనా? ఈయన అత్యంత ఎక్కువ కాలం పరిపాలన చేసిన శాతవాహన రాజుగా ప్రసిద్ధికెక్కాడు, రెండో శాతకర్ణి. మరి ఎక్కువ కాలం చేసిన వాడిని గురించి చెప్పుకున్నామంటే తక్కువ కాలం ఎవరని కూడా చూడాలి కదా. అందరికన్నా తక్కువ పరిపాలించినది ఎవరై ఉండొచ్చు చెప్పండి? కవిరాజ్ ఎవరు? హాలుడు. అత్యంత తక్కువ కాలం పరిపాలించిన రాజు హాలుడు. ఈయన కేవలం 5 ఏళ్ళు, మన ఎమ్మెల్యేలు ఎంపీలాగా 5 ఏళ్ళు మాత్రమే పరిపాలించాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు. 56 ఏళ్ళు ఒక ఆయన పరిపాలిస్తే కేవలం 5 ఏళ్లే ఇంకొక ఆయన పరిపాలించడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శాతవాహన రాజులు అందరిలోకి మొదటి వాడు శ్రీముఖుడు, అందరిలోకి గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి, అందరిలోకి చివరి వాడు మూడో పులోమావి. శాతవాహన రాజుల్లో 1 నుంచి 23 వరకు తొలి శాతవాహనులైతే తొలి శాతవాహన రాజుల్లో గొప్పవాడు వచ్చేసి మొదటి శాతకర్ణి. 24 నుంచి 30 వరకు ఉన్న వాళ్ళు మలి శాతవాహనులైతే మలి శాతవాహన రాజుల్లో కల్లా గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. మొత్తం శాతవాహన రాజులందరిలోకి ఎక్కువ కాలం పరిపాలించిన వాడెవరు అని అంటే రెండో శాతకర్ణి 56 సంవత్సరాలు. మొత్తం శాతవాహన రాజుల్లోకి తక్కువ కాలం పరిపాలించిన వాడెవరు అని అంటే హాలుడు 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. శాతవాహన రాజులందరిలోకి రాజ్య భాషను సంస్కృతానికి మార్చిన ఏకైక రాజు ఎవరు అని అంటే కుంతల శాతకర్ణి. క్లియరా?